హాయ్ మ్యామ్. హలో. మ్యామ్, ఇప్పుడు హైదరాబాద్ మార్కెట్ అనేది మంచి డెవలపింగ్లో ఉంది. సో అదే డెవలపింగ్ ఏరియాలో తక్కువ బడ్జెట్లో మంచి ఫ్లాట్ తీసుకోవాలంటే విచ్ ఏరియా ఇస్ ద బెస్ట్ అని చెప్తారు? హైదరాబాద్లో మనకి 4 డైరెక్షన్స్ ఉన్నాయి: ఈస్ట్, వెస్ట్, సౌత్ అండ్ నార్త్. సో మీరు ఈస్ట్ సైడ్ ఆఫ్ హైదరాబాద్ వెళ్తే మీకు చాలా రీజనబుల్లో ఫ్లాట్స్ దొరుకుతుంది. ఓకే, హౌసింగ్ అంటే ఇట్ కుడ్ బి ఫ్లాట్స్ ఉండొచ్చు, విలాస్ ఉండొచ్చు, బడ్జెట్ హోమ్స్ ఉండొచ్చు, అఫోర్డబుల్ లివింగ్. ఓకే, అదే మీరు నార్త్ సైడ్ వెళ్తే ఇప్పుడు మనకి డెవలపింగ్ స్టేజ్లో ఉంది. అంటే మీరు ఇఫ్ ఐమ్ టాకింగ్ అబౌట్ షామీర్పేట్, కోంపల్లి, సుచిత్రా సర్కిల్, ఆల్ దీస్ అంతా ఏంటంటే ఇప్పుడు మనకి మంచి డెవలపింగ్ స్టేజ్లో ఉంది. దెన్ కమింగ్ టు ద వెస్ట్ సైడ్, దట్ ఈస్ గచ్చిబౌలి. ఆల్రెడీ చాలా డెవలప్ అయ్యి మనకు అక్కడ 18,000 20,000 పర్ ఎస్ఎఫ్టీ ప్రైజెస్ ఉన్నాయి. ఓకే, సో ఇఫ్ యూ కన్సిడర్ ఆల్ దీస్ థింగ్స్, ఓకే, మీకు అఫోర్డబుల్ లివింగ్లో అఫోర్డబుల్ హౌసెస్ కావాలి అనుకుంటే మీకు రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే, వన్ ఈజ్ టువర్డ్స్ ద ఈస్ట్ సైడ్. ఓకే, అంటే మీకు ఎల్బీ నగర్, ఉప్పల్, నాగోల్ ఆ ఏరియా నుంచి మీరు ముందుకెళ్తే హయత్ నగర్ వరకు మీకు బాగానే అఫోర్డబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ ఇస్ ద నార్త్ సైడ్, అంటే మనకి బోయిన్పల్లి దాటి సుచిత్రా సర్కిల్, కోంపల్లి. ఓకే, ఇప్పుడు కూడా మీకు దూలపల్లి, కోంపల్లి ఏరియాస్లో 4,500 to 5,000 పర్ ఎస్ఎఫ్టీ రేట్ మీకు ఫ్లాట్స్ కానీ విల్లాస్ కానీ దొరుకుతుంది. సో అలాంటి ఏరియాస్ని మీరు ఎంచుకోవాలి. ఇఫ్ యూ గో టువర్డ్స్ ద సౌత్ సైడ్, అంటే మనకి ఓఆర్ఆర్, గచ్చిబౌలి ఓఆర్ఆర్ సైడ్ మీరు చూసుకుంటే అక్కడంతా మీకు హై రైజ్ అపార్ట్మెంట్స్ అండ్ యూ విల్ ఫైండ్ గేటెడ్ కమ్యూనిటీస్, స్కై స్కేపర్స్. అక్కడ అఫోర్డబిలిటీ అనేది లేదు. బికాజ్ మ్యాక్సిమం అక్కడ ఏంటంటే ఐటీ హబ్ ఉండటం వల్ల మనకు అన్ని స్కై స్కేపర్స్, హై రైజెస్ ఎక్కువ ఉన్నాయి. అండ్ అక్కడ మనకి ఏంటంటే అఫోర్డబిలిటీ అనేది లేదు. బికాజ్ దట్ ఈస్ అ హైప్డ్ మార్కెట్ అండ్ అక్కడ ప్రైజెస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. అండ్ కమింగ్ టు ద వెస్ట్ సైడ్ ఆఫ్ హైదరాబాద్, ఇప్పుడు మీరు మియాపూర్, ప్రగతి నగర్, అలాంటి అమీన్పూర్ అలాంటి ఏరియాస్లో చూసుకుంటే మీకు అఫోర్డబిలిటీ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు కూడా అక్కడ 5,500 6,000 7,000 రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ మీకు ప్రాపర్టీస్ దొరుకుతుంది టు పర్చేస్. సో మీ జాబ్ బట్టి మీరు డిసైడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇఫ్ ఐఎమ్ వర్కింగ్ ఇన్ గచ్చిబౌలి అనుకోండి, హైటెక్ సిటీ గచ్చిబౌలి ఏరియాలో నేను ఉంటున్నాను. ఆ ఏరియా నుంచి మీరు టువర్డ్స్ సౌత్ సైడ్, అంటే ఎయిర్పోర్ట్ వైపు వెళ్తే మీకు ఒక 2 to 3 crores తక్కువ మీకు ఫ్లాట్స్ దొరకవు. అదే మీకు ఇఫ్ యూ కమింగ్ టువర్డ్స్ మియాపూర్, ఇప్పుడు బాచ్పల్లి అనే ఏరియా బాగా డెవలప్ అవుతుంది. సో ఆ ఏరియాలో మీరు కొంచెం కూడా ముందుకెళ్తే మీకు దూలపల్లి, కోంపల్లి ఆ ఏరియాస్ నేను చూస్ చేసుకుంటా. ఓకే, నాకు ఆ సైడ్ వద్దు, పటాన్చేరు సైడ్ వెళ్ళాలి అంటే అమీన్పూర్, యూ హ్యావ్ దట్ పటాన్చేరు వెళ్ళే సైడ్లో మీకు ఇప్పుడు చాలా హై రైజ్లు వస్తున్నాయి, ప్లస్ మీకు ఇండిపెండెంట్ విల్లాస్ కూడా వస్తున్నాయి ఆ ఏరియాలో. సో అంటే వెస్ట్ సైడ్కి సంబంధించి మీకు ఈ ఏరియాలో అఫోర్డబిలిటీ అనేది ఉంది ఆ ఏరియాస్లో. అదే మీరు ఈస్ట్ సైడ్ వెళ్ళిపోయారనుకోండి, మనకి ఇప్పుడు పాత హైదరాబాద్ అంటే మనకి దిల్సుఖ్ నగర్, హయత్ నగర్, ఎల్బీ నగర్, ఆల్ బిజినెస్ పీపుల్ స్టే దేర్. సో మీకు జాబ్ కాదు, మీరు బిజినెస్ చేసుకుంటున్నారు అంటే మీరు అదే ఏరియాలో మీరు ప్రొక్యూర్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఆ ఏరియాలో ఇప్పుడు కూడా అఫోర్డబిలిటీ అనేది ఉంది. హైదరాబాద్లో ఎలా అయిందంటే న్యూ సిటీ వచ్చాక, అంటే మనకి సైబరాబాద్ అంటాం మనం, ఏదైతే మనం హైటెక్ సిటీ గచ్చిబౌలి ఏరియాస్ని సైబరాబాద్ అంటాం. ఈ ఏరియాస్లో కొంచెం అఫోర్డబిలిటీ చాలా హైలో ఉంటుంది. కాబట్టి మీరు ఉండేటట్టు మీరు బిజినెస్కి ఎక్కడైతే మీరు బిజినెస్ పర్పస్ కోసం ఉంటున్నారో ఆ ఏరియాలో మీరు యూ హ్యావ్ టు సర్చ్ ఫర్ లొకేషన్స్. ఇప్పుడు చాలామందికి తెలియదు, అందుకే రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్స్ మీకు ఇప్పుడు యూట్యూబ్లో చాలా ఛానల్స్, ఎవ్రీబడి ఆర్ రికమెండింగ్ ఈ ఏరియాస్లో మీకు ప్రాపర్టీస్ దొరుకుతుంది అని. అది మీరు సర్చ్ కానీ చేయగలిగితే మాత్రం యూ కెన్ ఫైండ్ ఏరియాస్ అనమాట. అండ్ ప్రెసెంట్ ట్రెండ్లో ఇప్పుడు మనకి బూమింగ్ ఏరియా ఈజ్ టువర్డ్స్ నార్త్ సైడ్ ఆఫ్ హైదరాబాద్ అండ్ దట్ ఈస్ టువర్డ్స్ షామీర్పేట్, సుచిత్రా సర్కిల్, కోంపల్లి అండ్ షామీర్పేట్ సైడ్ మీకు చాలా వరకు హౌసింగ్ ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. ఇండిపెండెంట్ విలాస్ ఆప్షన్స్ మీకు ఆ ఏరియాస్లో చాలా ఎక్కువ ఉన్నాయి, బడ్జెట్ అండ్ అఫోర్డబిలిటీ కింద. సో పీపుల్ హూ వాంట్స్ టు ఇన్వెస్ట్, అంటే మనం అఫోర్డబిలిటీ చూసి ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఈ లొకేషన్స్ బాగానే ఉంటుంది. మ్యామ్, హైదరాబాద్లో నెక్స్ట్ కోకాపేట్, నియోపోలిస్లో ఏ ఏరియా అభివృద్ధి చెందుతుందంటారు? హైదరాబాద్లో కోకాపేట్, నియోపోలిస్ డెఫినెట్లీ బాగా డెవలప్ అయిందండి. సో నెక్స్ట్ మీకు అదే కంపారిజన్లో మీకు నెక్స్ట్ లొకేషన్ అంటే ఇట్స్ మనకి బుద్వేల్. ఓకే, ఇప్పుడు మీరు గచ్చిబౌలి నుంచి ఇఫ్ యూఆర్ గోయింగ్ టువర్డ్స్ ఎయిర్పోర్ట్ మీరు చూసుకుంటే గిన మీకు ఒక కొత్త ఎగ్జిట్ తయారవుతుంది అక్కడ. సో దట్ ఎగ్జిట్ ఈజ్ ఫర్ బుద్వేల్. బుద్వేల్ ఏంటంటే ఒక 350 acres ఆఫ్ గవర్నమెంట్ ల్యాండ్ ఒక 4-5 years బ్యాక్ ఆప్షన్లో అమ్మేశారు. దాంట్లో మనకి ఒక 100 acres ఐటీ పార్క్ వస్తుంది. ఆ ఐటీ పార్క్ సంబంధించి మనకి చాలా బిగ్ బిల్డర్స్ లైక్ ప్రెస్టీజ్, లైక్ సన్షైన్ గ్రూప్స్ అండ్ మై హోమ్, వీళ్ళంతా
ల్యాండ్స్ కొనుక్కొని వేసారు. సో ఇప్పుడు ఆ ల్యాండ్స్ ఏంటంటే దే ఆర్ స్టార్టెడ్ మేకింగ్ ప్రాజెక్ట్స్ దేర్. సో ద నెక్స్ట్ అప్కమింగ్ అంటే మనకి ఈక్వల్ టు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్. ఇప్పుడు నియోపోలిస్ కానీ కోకాపేట్ కానీ ఎందుకు అంత అందుకుంది అంటే ఇట్స్ జస్ట్ బికాస్ ఆఫ్ ద ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ సెజ్. మనకి ఏదైతే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో సెజ్ ఉందో దాని చుట్టుపక్కల ఉన్న కంపెనీస్ వల్ల మనకి ఈ ఏరియాస్ అన్నీ రెసిడెన్షియల్ జోన్స్ అయినాయి. ఓకే, రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్ జోన్స్ లాగా తయారైనాయి. మనకి కోకాపేట్ ఉండొచ్చు, నియోపోలిస్ ఉండొచ్చు, మన గండిపేట ఎగ్జిట్ వచ్చింది టువర్డ్స్ నియోపోలిస్. సో ఇవన్నీ ఎందుకు అయ్యింది అంటే జస్ట్ బికాస్ ఆఫ్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్. అక్కడ ఉన్న కంపెనీస్, అక్కడ వర్క్ చేసే ఎంప్లాయీస్కి దే ఆర్ గివింగ్ రెసిడెన్షియల్ ఏరియాస్ అనమాట. స్కూల్స్, రెసిడెన్షియల్స్, హాస్పిటల్స్, ఓకే, మాల్స్, ఇవన్నీ ఆ ఏరియా చుట్టుపక్కల మనకి డెవలప్ అవుతుంది. సో నెక్స్ట్ సిమిలర్ టు మీకు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కోకాపేట్ కావాలి అంటే ద నెక్స్ట్ డెవలప్మెంట్ ఈస్ బుద్వేల్. అండ్ బుద్వేల్ ఏంటంటే హైదరాబాద్లోనే ద హైయెస్ట్ టెరైన్లో ఉంటుంది. ఓకే, యు గో టు బుద్వేల్, యు గో టు రాజేంద్ర నగర్, మీరు అక్కడ ఒక వెంచర్ ఉంది, అక్కడ నిలబడితే మీకు టోటల్లీ మీకు హైదరాబాదే కనబడుతుంది, అంత హై టెరైన్లో ఉంది. అండ్ దట్ ఈస్ అ బ్యూటిఫుల్ లొకేషన్ ఆల్సో. సో సిమిలర్ టు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఇంకో 10-15 ఇయర్స్లో మీరు ఏదన్నా డెవలప్డ్ సిటీ కనపడుతుంది మనకి అంటే దట్ ఈస్ గోయింగ్ టు బీ ద బుద్వేల్. అండ్ బుద్వేల్ ఐటీ పార్క్ కూడా 100 acres అనమాట. సో ఇట్ కెన్ క్రియేట్ మోర్ దెన్ 2 lakhs ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆ ఏరియాలో. సో డెఫినెట్లీ ద నెక్స్ట్ బూమ్ ఇస్ టువర్డ్స్ బుద్వేల్. ప్రస్తుతం అగ్రికల్చర్ మీద ఇన్వెస్ట్ చేయడం బెస్ట్ అంటారా, ఫ్లాట్స్ మీద ఇన్వెస్ట్ చేయడం బెస్ట్ అంటారా, ఈ రెండు కాకుండా షేర్ మార్కెట్లో పెట్టడం బెస్ట్ అంటారా? ఇప్పుడున్న సిచ్యువేషన్లో మీ దగ్గర బడ్జెట్ హై ఉండి ఎక్సెస్ అమౌంట్ ఉంది అంటే మీరు ఫ్లాట్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చండి. లేదు ఫ్యూచర్ ప్రాస్పెక్ట్ కోసం మీరు ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే అగ్రి ల్యాండ్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే కోట్లు కోట్లు పెట్టుకొని మనం ఇల్లులు అయితే కొనుక్కుంటున్నాం కానీ నెక్స్ట్ 10 years డౌన్ ద లైన్ మనం ఏం తింటాము అనేది పీపుల్ ఆర్ నాట్ ఈవెన్ థింకింగ్ అబౌట్ ఇట్. సో ఉన్న ల్యాండ్స్ అన్నీ ఇప్పుడు ప్లాటింగ్ బిజినెస్ చేసేసుకుంటున్నారు. ఎకరాలని కట్ చేసుకొని 200-300 square yards బిట్ కింద కన్వర్ట్ చేస్తున్నారు. సో ఈ ల్యాండ్స్ అన్నీ ఒక్కసారి ప్లాటింగ్లో కన్వర్ట్ అయిపోయినాక ఈ ల్యాండ్తో మనకు ఉపయోగం లేదు. ఎందుకంటే రోడ్లు వేస్తారు, ఎలక్ట్రిసిటీ వచ్చేస్తుంది, అక్కడ వాటర్ వచ్చేస్తుంది, అండ్ యువర్ ప్లాట్ ఈజ్ జస్ట్ ఒక 4 స్తంభాలు నాటేసి దాన్ని అక్కడ జస్ట్ కాపాడుకొని కూర్చుంటారు. కానీ అదే మీరు ఆ అమౌంట్ తీసుకుని వెళ్ళి అగ్రి ల్యాండ్స్లో ఇన్వెస్ట్ చేసుకుంటే మీరు చేయకపోయినా మీరు అక్కడ చుట్టుపక్కల ఊర్లలో వాళ్ళకి కవలకి ఇచ్చుకున్నా కూడా మీకు ఇన్కమ్ వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే యూర్ సపోర్టింగ్ ద సోషల్ కాజ్. ఫుడ్ అనేది ఈజ్ ద బేసిక్ నీడ్. అండ్ రేపు నెక్స్ట్ ఆఫ్టర్ 10-15 years ఫుడ్ అనేది చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది. సో దానికోసం మనం ఒక సోషల్ కాస్ట్ని సపోర్ట్ చేయాలి అనుకుంటే మాత్రం డబ్బులు ఎక్సెస్గా ఉండి మనకి ఇప్పుడు ఇమ్మీడియట్గా మనకి దాన్ని ట్రేడింగ్ చేయాల్సిన అవసరం లేదు అనుకుంటే మాత్రం అగ్రి ల్యాండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవటం ఈజ్ వాట్ ఐ అడ్వైస్. అండ్ అగ్రికల్చరల్ ల్యాండ్స్లో ఇన్వెస్ట్ చేయటం వల్ల మనకి చాలా ఉపయోగాలు కూడా ఉన్నాయి. ఒకటి ఏంటంటే మనకి ట్యాక్స్ బెనిఫిట్స్ ఉంటుంది, ఎందుకంటే అగ్రి ప్రొడక్ట్స్ మీద మనకి ట్యాక్సెస్ రావు. ఓకే, సో దే కెన్ కల్టివేట్ దట్ ల్యాండ్. మన అవసరానికి మనం కల్టివేట్ చేసుకొని మనం ల్యాండ్స్ ఐ మీన్ మనం ప్రొడక్ట్స్ని మనం యూస్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే రేపు ఫ్యూచర్లో ఏమన్నా కమర్షియల్ పర్పస్కి మీరు వాడుకోవాలి అనుకుంటే ఈ 200 గజం ల్యాండ్ కంటే కూడా అక్కడ 1 acre ల్యాండ్ విల్ బీ మోర్ వాల్యుబుల్. సో ఫ్యూచర్ అప్రిసియేషన్ మనకి ఎకరాలలో కొన్నప్పుడే ఎక్కువ ఉంటుంది వెన్ కంపేర్ టు ద ప్లాట్స్. ఎందుకంటే ప్లాట్కి ల్యాండ్ యూస్ ఏమీ ఉండదు, కానీ అదే అగ్రి ల్యాండ్స్కి అనుకోండి మీరు ఫార్మింగ్ చేసుకోవచ్చు, వేర్ హౌసింగ్కి ఇవ్వచ్చు, ఏమీ లేదు అంటే మీరు ఒక చిన్న ఇల్లు కట్టుకొని కూడా అక్కడ ఉండొచ్చు. సో ఇఫ్ యూ హ్యావ్ ఎక్సెస్ మనీ నా సజెషన్ ఏంటంటే యూ ఇన్వెస్ట్ ఇన్ టు అగ్రి ల్యాండ్స్. ఇంకొకటి ఇప్పుడు 5 కోట్లు 6 కోట్లు పెట్టుకొని మనం ఫ్లాట్స్ కొనుక్కుంటున్నాము, కానీ ఆ ప్రాపర్టీకి ఆఫ్టర్ సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైం డిప్రిసియేషన్ అనేది క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఆ డిప్రిసియేషన్ యాడ్ ఆన్ అయినప్పుడు మళ్ళీ మనం అమ్ముకోవాలనుకున్నప్పుడు దానికి 5 కోట్లు రాదు. ద ల్యాండ్ ఐ మీన్ ద డిప్రిసియేషన్ ఆఫ్ ద ప్రాపర్టీ కమ్స్ డౌన్. అది 3 కోట్లు 3.5 కోట్లు 4 కోట్లకో అమ్ముకోవాలి. సో ఆ ఒక కంపారిజన్ కూడా మీరు మనసులో పెట్టుకోవాలి. నెక్స్ట్ షేర్ మార్కెట్ అంటారా, షేర్ మార్కెట్ ఈజ్ నథింగ్ బట్ అ హై వాలటైల్ కమోడిటీ. అది ఇవాళ ఉన్న ప్రైస్ రేపు ఉండకపోవచ్చు, రేపు ఉన్న ప్రైస్ మళ్ళీ ఎల్లుండి ఉండకపోవచ్చు. దట్ ఈస్ హైలీ గ్లోబలీ వాలటైజ్డ్ ప్రోడక్ట్ అది. సో రిస్క్ ఫ్యాక్టర్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది మనకి. సో ఆ రిస్క్ తీసుకొని కొంతమంది షేర్ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేసుకొని దే మేక్ మనీ ఆల్సో. కానీ సిమిలర్లీ డబ్బులు పోయినప్పుడు కూడా మనం అదే గుండె ధైర్యంతో ఉండాలి. ఆ ఒక రిస్క్ తీసుకోగలుగుతాము అంటే షేర్ మార్కెట్లో ఒక 10% వరకు మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇఫ్ ఐఎమ్ గెటింగ్ 1 crore of rupees యాజ్ శాలరీ,
ఓకే, నేను ఒక 40 lakhs నేను ఎవ్రీ మంత్ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసుకుంటున్నాను, 10 లక్షలు పెట్టి నేను గోల్డ్ కొనుక్కుంటున్నాను. ఓకే, దాంట్లో ఒక 2 lakhs 3 lakhs నేను షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడంలో తప్పు లేదు. కానీ ఉన్న డబ్బులన్నీ తీసుకెళ్ళి మనం రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసినట్టు షేర్ మార్కెట్లో పెడితే మాత్రం దాంట్లో చాలా హై రిస్క్ ఉంటుంది. సో ఐ డోంట్ అడ్వైస్ ఇన్వెస్టింగ్ ఇన్ షేర్ మార్కెట్ అమౌంట్. ఏదో 1% 2% ఆఫ్ యూర్ శాలరీ మీరు ఇన్వెస్ట్ చేయగలుగుతారు అంటే ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ గ్యాంబ్లింగ్. ఇవాళ మార్కెట్ బాగుంది, నాకు డబ్బులు కావాలి అంటే నేను దాంట్లో నా దగ్గర ఉన్న కొన్ని షేర్స్ నేను అమ్ముకోవచ్చు. కానీ 100% మీరు షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసుకుంటారు అంటే దట్ ఈస్ 100% నాట్ అడ్వైజబుల్.